రానయ్యున్న క్లిష్ట పరిస్థితులు అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. వీటి గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అవన్నీ మనకు తెలియజేయడానికి కానీ పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికీ కూడా వెల్కమ్ అండి. మీరు మాకు గత ఎపిసోడ్స్లో కూడా చాలా మంచి విషయాలు మీరు మాకు తెలియజేశారు. అలాగే ఈరోజు రానయ్యున్న క్లిష్ట పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. అయితే పాస్టర్ గారు మీరు చెప్పండి, మొదట దేవుని రాకడకు ముందు చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయని చెప్పి బైబిల్లో మనం చూస్తుంటాం. వాటిలో ప్రధానమైన క్లిష్ట పరిస్థితులు ఏంటి, వాటి గురించి మీరు వివరించగలుగుతారా? తప్పకుండా అండి. ఎక్కువగా శ్రమ ఎదుర్కోవాల్సి వచ్చేది ఎవరనంటే, మనకు ప్రకటన గ్రంథం ప్రకారం అయితే సాతాను టార్గెట్ అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే దేవుని విశ్వాసము, అంటే యేసుక్రీస్తు విశ్వాసమును ఆయన ఆజ్ఞలు గైకొనుచున్న వారిని శోధించడం కోసమని సాతాను టార్గెట్ పెట్టుకుని ఉంటారు. దేవుని విశ్వాసంలో ఉన్న వారికి శోధన ఎక్కువగా కలుగు చేయడం కోసం సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆరాధనా దినం విషయంలో ఫోర్స్డ్ వర్షిప్ డే అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది మనం గమనించాలి. అంటే విశ్రాంతి దినమును పాటిస్తూ ఉన్నవారు ఇతర దినాలలో వారు దేవునికి విశ్రాంతిగా ఉండలేరు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు లోకం ఒకరోజు మనకి ఇంకా వేరే ఏదన్నా రోజు వచ్చి ఇది హాలిడే కాబట్టి మీరు అందులోనే దేవుని ఆరాధించాలి, మీరు విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తామనంటే కుదరదు, కంపల్సరీ పని చేయాల్సిందే అని అంటే అక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరు అని అంటే నిజంగా విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నవారు. అదేవిధంగా మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఎవరైతే మృగం ముద్రను కలిగి ఉన్నారో మనకు ప్రకటన గ్రంథము 13వ వచనంలో ఈ విషయాలన్నీ కూడా కనిపిస్తాయండి. మృగం ముద్ర కలిగిన వారు మాత్రమే కొనడానికి కానీ అమ్మడానికి కానీ అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళు కొనలేరు అమ్మలేరు అని ఉన్నది. మరి మనమేమో దేవుని ముద్ర కలిగి ఉన్న వాళ్ళము, దేవుని ఆరాధనలో ఉన్న వాళ్ళము, మనకున్న అవసరతల కోసము మన విశ్వాసాన్ని చంపుకోలేని పరిస్థితి వస్తుంది అనమాట. అంటే మానసికంగా శారీరకంగా బాగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరు అనంటే సబ్బాతును ఆచరించాలని దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళే ఎక్కువగా సమస్యల్లో పడిపోయే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే వాటిలోనూ దేవుడు మనల్ని చనిపోవాలని వదిలేస్తాడు అంటే అట్లేం లేదు. నేను మీతో కూడా సదాకాలం వరకు కూడా యుగ సమాప్తి వరకు కూడా ఉంటానని దేవుడు చేసిన వాగ్దానాలు మనం మర్చిపోవద్దండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినప్పుడు మన విశ్వాసం బాగానే ఉంది, మనం చక్కగా మన పని చేసుకొని వెళ్తూనే ఉన్నాం, బాగానే ఉంది. కానీ జనులందరూ కూడా నా నామము నిమిత్తము నిన్ను ద్వేషిస్తారు అని కూడా అక్కడ రాయబడి ఉన్నది. కానీ అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ధన్యులం. అందరూ కూడా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు ఎవరి కోసం ద్వేషిస్తున్నారు? దేవుని నామం నిమిత్తము మనల్ని ద్వేషించే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఆయన విశ్వాసులను రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పని సాతాను ఎప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా మీ విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సాతాను చేసే ప్రయత్నాలు మాత్రమే, కానీ తుది నిర్ణయము అంతిమ విజయము క్రీస్తుదే. చాలా చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ దేవుని రాకడకు ముందు వచ్చే ప్రధానమైన క్లిష్ట పరిస్థితుల గురించి మీరు కూడా దేని గురించి అయినా చెప్పండి మాకు. మనకి వాక్యంలో చూసుకున్నట్లయితే అండి, ఆయన రాజ్యం వచ్చే ముందులో, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చే ముందులో చెప్పాలంటే ఇప్పుడు మనం దాదాపుగా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు చూసిన సందర్భాలు, లేదంటే యుద్ధాలు, ఈ తెగుళ్ళు, తర్వాత భూకంపాలు, ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే ఆయన రాకడికి సూచనలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అతి త్వరలో యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు అని వాక్యం ద్వారా మనం చెప్పగలం. ఎందుకంటే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం కూడా చదివినట్లయితే మీరు నిందల పాలవుతారు, శ్రమలు పడతారని చెప్పేసి వాక్యంలో రాయబడతా ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం మనకి ఫ్రీడమ్ ఉందంటే ఈ సమయాన్ని మనం వాడుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుడి పని ఎక్కువ చేస్తామో అప్పుడు ఎక్కువ వ్యతిరేకత అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9-10 వచనాలు చదివినట్లయితే జనులు శ్రమల పాలు చేస్తారు, చంపుతారు, ఆయన నామం నిమిత్తము అందరి చేత మనం ద్వేషించబడతాము, తర్వాత ఒకటిని ఒకడు ద్వేషించుకుంటారు, అప్పగించుకుంటారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఈ చివరి దినాలు ఏం చేస్తారంటే జనులు అందరూ కూడా మనల్ని శ్రమల పాలు చేస్తూ ఉంటారంట. మనం ఏం చేయనప్పుడు సువార్త ప్రకటించిన వాళ్ళని, లేదంటే ఖాళీగా ఉన్న వాళ్ళని, దేవుడు అంటే విశ్వాసం లేని వాళ్ళకి ఏ శ్రమ లేదు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతారో, ఎవరైతే వాళ్ళు నమ్మిన దాన్ని, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన దాన్ని పట్టుకొని ముందుకు సాగుతారో
వాళ్ళకి మాత్రం అధికమైన శ్రమలు వస్తాయని చెప్పేసి వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శ్రమలను బట్టి మనం కృంగిపోవాలని చెప్పి దేవుడు ఏం చెప్పట్లేదండి. ఈ శ్రమల్లో కూడా మనకి దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన నడిపింపు ఉంటుంది, ఆయన దర్శనాలు పొందుకుంటారు. తర్వాత ఆయన ఏ రీతిగా అయినా కానీ మనకి మార్గాన్ని తెరిచి ముందుకు నడిపిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం స్టార్టింగ్లో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇందాక శిష్యుల గురించి మాట్లాడుకున్నాం. మనకి వాక్యంలో వారి గురించే రాయబడింది, కానీ వారు ఎలా చనిపోయారు, అనేక మంది గురించి వాళ్ళు ఏ పరిస్థితుల్లో చనిపోయారని రాయబడలేదు. కానీ చరిత్రలో చూసినట్లయితే శిష్యులు అపోస్తుల తర్వాత కూడా విశ్వాసం కోసం అనేక మంది చనిపోయారు. అనేక మంది వారి జీవితాన్ని త్యాగంగా ఇచ్చారు, హతసాక్షులుగా వారు మారారు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే వారి రక్తం ఇంకెన్నాళ్ళు ప్రభు అని చెప్పేసి మొరపెడుతుందని చెప్పేసి రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటూ ఉంటారు కదా, ఇంకొంతకాలమే, అతి త్వరలో వస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉంటారు. మనం కొంచెం కాలం ఓపిక పట్టాలి. ఒకవేళ సజీవులుగా ఉన్న మనమైతే ఈ శ్రమలు వచ్చిన క్రీస్తు విశ్వాసాన్ని మాత్రం విడవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తా ఉంటాడు కదా, మీ శరీరాన్ని నశింపజేయడానికి కాదు కానీ శరీరాన్ని ఆత్మని నశింపజేయడానికి మీరు భయపడండి అని చెప్పేసి వాక్యంలో రాస్తూ ఉన్నాడు. మనం దేవునికి అది ఎవరు నశింపజేయగలరని అంటే కేవలం దేవుడు మాత్రమే. అంత శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి మాత్రమే ఉంది. ఈ లోకస్తులకి సాతానికి మన శరీరాన్ని నశింపజేయచ్చేమో, కానీ ఆత్మని నశింపజేసే అధికారం వాళ్ళకి లేనే లేదు. కాబట్టి దేవునికి భయపడాలి, దేవునితో ఉండాలి. శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఓపికగా ఓర్పుగా దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన మనకి విజయాన్ని దయచేస్తారు. ఇలాంటి శ్రమలు, ఒత్తిళ్ళు, నిందలు, అవమానాలన్నిటి నుంచి కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని తప్పిస్తారు. చాలా చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా ఈ రానయ్యున్న క్లిష్ట పరిస్థితుల గురించి తెలియజేస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. ఇంకా ఏమేం పరిస్థితులు రాబోతున్నాయని ఆలోచిస్తున్నారా? అవన్నీ తెలుసుకోవాలంటే వేచి ఉండండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. రానయ్యున్న క్లిష్ట పరిస్థితులు అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, ఇంకా ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు మనకి రాబోతా ఉన్నాయి? క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనం దేవుని ప్రజలు ఏ విధంగా శోధించబడతారు, వాళ్ళకి ఎటువంటి శోధనలు వస్తున్నాయి అనేది చూసాం. అయితే అవి కేవలం సాతాను ద్వారా వచ్చే శ్రమలు. సాతాను ద్వారా వచ్చే శ్రమలు మనకి ఇంతకుముందు పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేశారు. సాతాను తర్వాత లోక సంబంధులు మన శరీరాన్ని మాత్రం అంతం చేయగలరు, కానీ దేవుడు మాత్రం శరీరాన్ని తర్వాత ఆత్మను కూడా నశింపజేయగలడని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఇంతవరకు సాతానే ఇంత శ్రమలు ఇబ్బందులు తీసుకొచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిపైన కనిపించేవారు కనిపించని వారు మెన్షన్ చేసిన ప్రకారం బైబిల్లో ఉన్నది. కనిపించేవారు ఉన్నారు, మనకి కనిపించని వారు కూడా ఈ భూమి మీద ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నది. అప్పుడు అటువంటి వారి మీద ఎటువంటి శ్రమ వస్తుంది? దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నవారు. మొదటగా మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు వాళ్ళందరి మీద కూడా ఉగ్రత పాత్రల్లో నింపబడిన ఆ ఉగ్రత అంతా కూడా పోయబడతా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుని యొక్క కోపాగ్ని వాళ్ళ మీదకి దిగబోతూ ఉన్నది. ఇదెంతో కఠినమైంది. దీంతో వాళ్ళ శరీరంతో పాటుగా వాళ్ళ ఆత్మలను కూడా దేవుడు శిక్షించేంత భయంకరమైన రోజు ఒకటి ఉన్నది. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం గమనించినప్పుడు ఇంతకాలము దేవుని పిల్లలను అంటే క్రైస్తవ విశ్వాసం కలిగి తర్వాత ఆజ్ఞలు కూడా పాటిస్తున్న వారిని శ్రమ పెట్టిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ కూడా వచ్చే పనిష్మెంట్ గురించి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా దేవుడు ఎవరిని కూడా మర్చిపోలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పకుండా ఎవరైతే దేవుని ప్రజలను శ్రమలకు గురి చేశారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఖచ్చితంగా శోధన ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దానియేలు టైంలో మనం గమనించినప్పుడు దానియేలు మీద నింద వేసి చేయాలనుకున్న 120 శాట్రాప్స్ 120 మంది గవర్నర్స్ అందరిని కూడా వాళ్ళ కుటుంబాలతో పాటుగా తీసుకువెళ్ళి ఏ విధంగా అయితే దానియేలు నీతిమంతుడని తేలిన వెంటనే వాళ్ళందరినీ కుటుంబాలతో పాటుగా వెళ్తే కనీసం అన్ని సింహాలు ఎన్ని ఉన్నాయి, 1-2 కాదండి సింహాలు, 121 మంది కుటుంబాలు అని అంటే ఒక కుటుంబానికి 2-3 మనం లెక్క చేసుకున్న 400-300 మంది పైగా అక్కడ ఉన్నారు. వాళ్ళని పైనుంచి తోసేస్తే ఒక్కరు కూడా భూమి మీదకి చేరకముందే గాల్లో ఉండగానే ఆ సింహాలు వాళ్ళని చీల్చుకొని తినేసినాయి, వాళ్ళ ఎముకలకు కూడా లేకుండా కూడా నమిలేసినాయి అని కూడా ఉంది. అంటే దానియేలు నీతిమంతుడు అయినప్పుడు కూడా ఆయన శోధించాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష అది.
ఇప్పుడు మనం గమనించినప్పుడు నేనే కదా అని చెప్పని ఒక వ్యక్తి, ఒక మగ పర్సన్, లేకపోతే ఆ, ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించిన వాడు వచ్చి దేవుని ప్రజలను హింసించినప్పుడు, శోధించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతుందంట, తన కుటుంబం మీదకి కూడా ఆ శోధన తెచ్చుకుంటాడు, ఆ శాపాన్ని తెచ్చుకుంటాడు ఖచ్చితంగా. దాన్ని ఎవరు దగ్గరుండి కంప్లీట్ చేస్తారంటే దేవుడు స్వయంగా ఉండి ఆ శిక్ష అమలైందా లేదా చూస్తాడట. ఇంకా మనం గమనించినప్పుడు మలాకి 4:1 చూసినప్పుడు ఆ రోజు రాబోతా ఉన్నది, అది ఎలా ఉందంటే అగ్ని గంధకములతోటి నింపబడిన ఒక రోజు రాబోతా ఉందను. అంటే మండుచున్నట్టుగా ఉన్నదని, మొత్తం ఎటు చూసినా మంటలు అగ్ని చేత కాల్చబడతా ఉన్నారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు కొద్దిమంది ఉంటే, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి చెడ్డవాడని నిందలు వేస్తూ, సాతాను ద్వారా మోసగించబడి దేవుని ప్రజలను హింసించిన వారందరూ కూడా కాల్చివేయబడతారు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇంకా మనం చూస్తే ఈ జడ్జిమెంట్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది, దేవుని యొక్క తీర్పు అని అంటే దేవునికి వ్యతిరేకమైన విశ్వాసాలు, ఆచారాలు అవి పాటిస్తున్న వారందరి మీద కూడా ఖచ్చితంగా ఈ దేవునికి సంబంధించిన ఉగ్రత పాత్ర అనేది దింపబడుతుంది. ఇంకా చివరిగా మనం చూసినప్పుడు ఇంతకాలం మరి వీళ్ళని శోధించిన, శ్రమ పెట్టినా, వీళ్ళని మోసం చేస్తూ అదే నిజమనుకోని విధంగా వాళ్ళని మోసం చేస్తూ నడిపించిన సాతానుకు కూడా శిక్ష ఉన్నదండి. ప్రకటన గ్రంథం 20:10 ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇంతకాలం కూడా భూమిని, దానిలో ఉన్న సమస్తమును కూడా మోసగించుతూ తిరిగిన సాతాను విడిపించబడి వాడి మీద కూడా వాడిని తీసుకొని వెళ్ళి ఎక్కడేస్తారట, లేక్ ఆఫ్ ఫైర్లో, అగ్నిగుండంలో పడేస్తున్నట్టుగా ఉన్నాడు. అక్కడతోటి సాతానుకు సంబంధించిన అనుచరులది కూడా కంప్లీట్గా పూర్తవుతుంది. కానీ నిలిచి ఉండేది ఎవరు అనంటే దేవుని విశ్వాసం కలిగి ఆయన ఆజ్ఞలను మాత్రం పాటిస్తున్న వారు మాత్రమే స్థిరంగా చివరి వరకు కూడా నిలిచి ఉండగలరు. చాలా చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారండి. పాస్టర్ గారు, మీరు కూడా చెప్పండి, అసలు ఇంకా ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి? ఇంకొన్ని క్లిష్ట పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఇది కొంతమందికి మంచిది, కొంతమందికేమో మంచిది కాదు. ఎందుకంటే జల్లింపు కాలం అనేది ఒకటి రాబోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాల్లో చాలా ఉపమానాలు ఆయన చెప్పారు. మనం కొన్ని ఉపమానాలు చూసుకున్నట్లయితే దేవదూతలు వచ్చి చేపలను తీస్తారని చెప్పేసి, తర్వాత గోధుమలు, గురుగులు అని చెప్పేసి ఈ ఉపమానాలన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వాళ్ళని దేవుడు చివరిగా వాళ్ళని పిక్ చేసుకుంటారు, అంటే వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళని ఆయన వైపు చేర్చుకుంటారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. దానికోసం దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఈ గోధుమలు, గురుగులు వీటి గురించి మత్తయి సువార్త 13:30 చదివినట్లయితే ఈ విషయాలు ఉంటాయి. అక్కడ జల్లింపు జరిగినప్పుడు ఏం జరుగుతుంది, గోధుమలు, గురుగులు అన్నీ కూడా సపరేట్ అవుతాయి. అప్పుడు సపరేట్ అయిన తర్వాత ఈ గోధుమల్ని దేవుడు చివరిగా ఏం చెప్తారంట, నా దగ్గరికి రండి అని చెప్పి పిలుపునిస్తారంట. అంటే మనం ఈ లోకాల నుంచి సపరేట్ అయినప్పుడు దేవుడు మనల్ని ఆయన రాజ్యం, లేదంటే ఆయన రాకడ వచ్చినప్పుడు మనల్ని పిలుచుకుంటాడు, మనల్ని ఆయనతో పాటు కూడా తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. ఎందుకంటే వాళ్ళు స్థిరంగా లేరు, వాళ్ళు ఆజ్ఞలు పాటించలేరు, వాళ్ళు దేవుని సాక్ష్యాన్ని కలిగి జీవించలేదు. దేవుని సాక్ష్యాన్ని కలిగి జీవించిన వాళ్ళకి ఎందుకంటే ఆయన రాజ్యం? ఈ లోకంలో ఈ చిన్న చిన్న పరీక్షల్లో కూడా ఓడిపోతూ దేవుని దూషించే వాళ్ళు, దేవునిలో ఉంటూ కూడా దేవుని నామాన్ని నమ్మకుండా, ఆయన నామంలో ప్రార్థన చేయకుండా, వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత క్రియలు చేసుకుంటా, డబ్బులని, బంధువులండి, రిలేషన్స్ అని వాళ్ళతో ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళతోనే మిగిలిపోతారు ఈ భూమి మీద. కానీ నా దేవుడి కోసం నేను నిలబడాలి, నా దేవుని కోసం నేను ఏదో ఒక మంచి పని చేయాలని ఎవరైతే స్థిరంగా ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు లేపబడతారు. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:12 ఈ విధంగా ఉంది, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి, ఏ ఒక్క విషయంలోనే అంటే కాదండి, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రత్యేకించబడాలి. నీ మాటల విషయంలో ప్రత్యేకించబడాలి, నువ్వు వేసుకునే దుస్తుల విషయంలో ప్రత్యేకించబడాలి, నీ సంఘం విషయంలో నువ్వు ప్రత్యేకించబడాలి, నీ ఉద్యోగం విషయంలో ఎంతమంది ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు మాత్రం ప్రత్యేకించబడి ఉండాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా చివరి వరకు కూడా క్రీస్తుని పట్టుకొని నడవాలని చెప్పేసి వాక్యం బోధిస్తూ ఉంది. ఈ సందర్భాల్లో ఈ జరిగేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి. వాటిలో కూడా నిలబడాలని చెప్పేసి దేవుడు మనకి పిలుపునిస్తూ ఉన్నారు. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం.
చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా రానున్న క్లిష్ట పరిస్థితుల గురించి చెప్తూ ఉన్నారు పాస్టర్ గారు వాళ్ళు. ఇంకా చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేది. రానున్న క్లిష్ట పరిస్థితులు అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, ఇంకా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి? క్లిష్ట పరిస్థితులు అంటే ఇంకా మనం ఇప్పటివరకు గమనించినవన్నీ కూడా చూస్తే సాతాను ఒకవైపు నుంచి మోసం చేయాలనుకుంటా ఉంటాడు. తర్వాత మన ఆరాధన క్రమాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మార్చేశారు. అవి ఫోర్స్ఫుల్గా మనతోటి మిగిలిన వారితోటి కూడా శేషించిన జనముతోటి కూడా ఈ అందరిలాగానే చేపిద్దామని ప్రయత్నం చేస్తారు. అంటే దానికి నిదర్శనం దానియేలు కాలమేనండి. దానియేలుకు తన శిష్యులకు ఖచ్చితంగా ఈ ప్రతిమకు మీరు నమస్కారం చేపించాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు దానియేలు తన సహోదరులు మాత్రం తన స్నేహితులు మాత్రం అది చేయకుండా ఉన్నారు. రాజుగారి ఆజ్ఞలకి లోబడలేదు. మనకు కూడా అటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకుని వస్తారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితులతోటే మనం ఎప్పటికీ కూడా కొనసాగుతామా అంటే లేదండి. మనం ఎప్పుడైతే దేవుని వైపు ఆధారపడతా ఉంటామో, దేవుని మీద ఆధారపడి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి వీటన్నిటి నుంచి కూడా విడుదల అనేది ఖచ్చితంగా ఇస్తారు. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం గమనించినప్పుడు మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చేదును అని చెప్పని చెప్తా ఉన్నారనమాట. అంటే మనం నమ్మకంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం దేవుని కొంచెం చిన్న చిన్న సమస్యల కోసమో లేకపోతే పెద్ద ఒత్తిడిలు కూడా కావచ్చు, చిన్న అని చెప్పలేను, కఠినంగా ఉండొచ్చు పరిస్థితులు, కానీ మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకుండా అలాగే ధైర్యంగా పట్టుకొని ఉంటే కనుక మనకి జీవ కిరీటం ఇస్తా అని చెప్పి అంటున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి ఒక వ్యక్తికి? మన జీవితానికి ఇంకా అదే కదా ప్రాధాన్యం. మనం ఈ లోకంలో ఉండి లోకంలో చనిపోవడం కాదు, మన మరణాంతర జీవితం గురించి కూడా మనం ఖచ్చితంగా దృష్టి కలిగి ఉండాలి. దానికోసమే మనం బ్రతకాలి. ఈ లోకమును కాదు మనం వెతకాల్సింది ఆఫ్టర్ లైఫ్ కోసం మనం ఎప్పుడు కూడా దృష్టి కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో అయితే మీరు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధన్యులు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా నిత్య జీవం గురించి మళ్ళీ ప్రస్తావన వస్తూ ఉంది. అంటే ఎవరైతే శ్రమలను ఎదుర్కొంటారో, ఎవరైతే ఈ శ్రమలను దాటుతారో వాళ్ళందరికీ కూడా నిత్య జీవం అనే ఒక గొప్ప బహుమానం సిద్ధంగా ఉంది. అంటే పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉంటాయి, తప్పనట్ల. మనం ప్రార్థన చేసిన వెంటనే వెంటనే ఇట్లా చిటికలో దూతలందరూ వచ్చేసి మన ఏదో ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితులు కనపడకపోవచ్చు. కానీ మనకు కళ్ళతోటి చూడనంత మాత్రాన మన చుట్టూ దేవుని కాపుదల లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం కళ్ళతోటి నేరుగా చూడలేనప్పటికి కూడా దేవుడు తన ప్రజలను ఎప్పటికి కూడా కాపాడుతూనే ఉన్నారు. అది మొదటి నుంచి కూడా జరుగుతూనే వచ్చింది. తన ప్రజలు ఇబ్బందులో ఉండి మొరపెట్టిన ప్రతిసారి కూడా దేవుడు వారిని కాపాడారు. అగ్నిగుండంలో పడేసినప్పుడు దానియేలు స్నేహితులు కేవలం 3 పడేస్తే నెబుకద్నెజర్కి ఎంతమంది కనపడుతున్నారండి? 4 కనపడతా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చే టైంకి చూస్తూ ఉంటే 3 కదా మేము వేసింది, 4 ఉన్నారేంటి అని చెప్పిన రాజుగారు కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు. మన ప్రతి పరిస్థితిలో కూడా, మన ప్రతి స్థితిలో కూడా, ఏ స్థితిలో మనం ఉన్నా అక్కడ మనతో కూడా దేవుడు ఉంటారనేది కూడా మనం ఎప్పుడు మర్చిపోవద్దండి. దావీదు అయితే చెప్తా ఉన్నారు, నేను లోయల్లోకి వెళ్తే అక్కడ నుండి నీవు ఉన్నావు, కొండల్లో వెళ్తే అక్కడ నుండి ఉన్నావు అని, నేను ఎక్కడయ్యా నువ్వు లేని స్థలం అని చెప్తా ఉన్నారు. అంటే నువ్వెక్కడికి వెళ్ళినా కానీ, నేను అగాధ జలముల్లోకి వెళ్ళినా అక్కడ కూడా నీవు ఉన్నావు అంటున్నారు. అంటే దేవుడిని మనం మన కళ్ళతోటి చూడనంత మాత్రాన ఆయన లేరని కాదు, అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఒకేసారి అందరితో కూడా ఉండగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఓమ్నిపోటెంట్ గాడ్, ఒమ్నిషియంట్ గాడ్. సో ఆయనని మనం ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా మనకి ఏమి ఇస్తానంటున్నారు? నిత్య జీవం అనే జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నారు. ఆయనతో పాటు నిత్యంగా ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. అంతకంటే ఇంకా ఈ జీవితానికి ఏం కావాలండి? చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఇంకా ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు రావచ్చు మనకి? చివరి దినాల్లో అండి వాక్యం మనకి బోధిస్తూ ఉందిగా, అందరూ కూడా 2 గుంపులు అయిపోతారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఏంటంటే ఒకళ్ళు దేవుని ప్రజలు, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞల్ని పాటించకుండా దేవునికి వ్యతిరేకంగా దేవుని దూషించేవారు, దేవుని ప్రజల్ని హింసించేవారు, మొత్తం 2 గుంపులుగా అవుతారని చెప్పేసి మన ప్రకటన గ్రంథంలో తర్వాత అనేక సందర్భాల్లో కూడా చూసుకుంటూ ఉంటాం.
ఇక్కడ దేవుని ప్రజలుగా ఉన్న వారికి దేవుడు కొన్ని విషయాలు చెప్పారు. ఆ తర్వాత దేవుని ప్రజలుగా ఉండకుండా ఉన్నవారు ఏ విధమైన పరిస్థితులను తీసుకొని వస్తారో కూడా అనేక విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే దేవుని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారో, ఎవరైతే ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వెళుతూ ఆయన పనులు చేసుకుంటూ ఉంటున్నారో, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిస్థితులు ఇంకా కఠినం అవబోతూ ఉన్నాయి. రానున్న దినాల్లో ఇంకా అధికమైన శ్రమలు కొత్త కొత్త విధాలుగా మన దగ్గరికి రాబోతూ ఉన్నాయి. ఈ కొత్త కొత్త విధాలు ఏమొస్తాయి అని అంటే మనం వాటిని గ్రహించలేం. అదే కదా సాతాన్ యొక్క టాక్టిక్స్. ఎట్లా వస్తాయో తెలియదు. ఇప్పుడు నా దగ్గరకు ఒకలాగా రావచ్చు, మీ దగ్గరకు ఒకలాగా రావచ్చు, ఇండియాలో నార్త్ స్టేట్లో ఒకలాగా రావచ్చు, సౌత్ స్టేట్లో కూడా ఇంకోలాగా రావచ్చు. అంటే ఏ విధమైన పరిస్థితులు ఎలా తీసుకొని రావాలో సాతాన్ అందరినీ కూడా చదివేస్తున్నాడు. ఇప్పుడు 2 గుంపులు అయినప్పుడు నిన్ను దేవుడు ఒక విశ్వాసాన్ని పాటించమని చెప్తా ఉన్నారు. ఈ లోకస్తులు, తర్వాత ఈ బీస్ట్ కూడా, ఈ మృగం కూడా మొత్తం ఆ బీస్ట్ ప్రతిమకి మొక్కాలి. తర్వాత ఏదైతే ఏర్పాటు చేసిన దినం ఏదైతే ఉంటుందో ఆ దినమునే మీరందరూ కూడా ఆరాధన చేయాలన్నప్పుడు, శోధనలు శ్రమలు వచ్చినప్పుడు, అప్పుడు శేషించబడిన వారు ఏమవుతా ఉన్నారు? విశ్వాసంలో ఉన్నవారు ఏమవుతా ఉంటారు? ఇందాక జల్లింపు కాలం అని చెప్పి చూసుకున్నాం. ఆ సమయంలో అందరూ కూడా బయటపడతారు. ఎవరు దొంగలు, ఎవరు నీతిమంతులు అని అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు నేను విశ్వాసంగా ఉంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టను. విశ్వాసంగా లేకపోయినట్లయితే, నమ్మకస్తుడిగా లేకపోయినట్లయితే నా పరిస్థితి ఏమైంది? దేవుడి నుంచి తొలగిపోయి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తా. ఏది అనుకూలంగా ఉంటే అది చేయడం కాదండి. వాక్యం ఏది బోధిస్తే అది మనం చేయగలగాలి. చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ఇప్పటివరకు కూడా మాకు ఇన్ని విలువైన విషయాలు తెలియజేసినందుకు కానీ మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పాస్టర్ గారు. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా అసలు ఈ చివరి దినాల్లో రాబోయే క్లిష్ట పరిస్థితులు ఏంటి, వాటిలోని మనం ఎలా బయటికి రావాలి, అసలు ఎలా రాబోతున్నవి, ఎందుకు రాబోతున్నవి అనే విషయాలు పాస్టర్ గారు వాళ్ళు చాలా బాగా వివరించారు. నిజంగానే ఈ అంత్య దినాల్లో మనకి చాలా అవసరమైన విషయాలండి ఇవన్నీ కూడా. మీరందరూ కూడా తెలుసుకొని వాక్యానుసారంగా జీవిస్తారని ఆశిస్తున్నాము. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని. అంతవరకు కూడా దేవుడి దీవెన మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.